అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 7వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము దేవదూతల ఆహారము. 78 కీర్తన 25 వచనందు దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవదూతల ఆహారమయ్యున్న మన్నాను తీసి ప్రభు ఇజ్రాయేలీయులకు ఆహారముగా ఇచ్చాను. ఇద్దరికి ఒకే రకమైన భోజనముగా మార్చివేసాను. అలాగైతే ఈ మన్నా ఎటువంటిది? మన్నాను భుజించవలను అంటే ఎటువంటి వారిగా ఉండవలెను? మొట్టమొదటిగా దూతల యొక్క మన్నా అనుట దేవుని యొక్క సముఖమే. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవదూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. దేవుని సముఖము మనకు ఆహారముగా మారవలను అంటే మనము కూడా ఎల్లప్పుడూ దేవుని సముఖమును వాంఛించుచున్న వారిగాను, దేవుని సముఖము తట్టునకు పరిగెత్తుచున్న వారిగాను ఉండవలెను. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను అని దావీదు రాజు చెప్పుచున్నాడు. 16వ కీర్తన 8వ వచనం. ఆయన సముఖమునందు ఆనందమును, ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషమును కలదు అని ఆయన ఆనందించి ఉల్లసించెను. పాత నిబంధన యందు హానోకు, నోవాహు వంటి వారి యొక్క జీవితము అంతటిని చదివి చూడుడి. వారి యొక్క జీవితమునందు గల ఔన్నత్యము ఏమిటి? వారు దేవుని సముఖమును ఎల్లప్పుడూ గ్రహించుచున్న వారిగాను, దేవునితో సంచరించుచున్న వారిగాను ఉండిరి. కావున మీరును దేవుని సముఖమును వాంఛించుచున్న వారిగా ఉండవలెను. ఆయన యొక్క ప్రసన్నత మీ యొక్క ఆత్మీయ జీవితమునకు బహు చక్కని మన్నాగా ఉండును. రెండవది, దూతలను గూర్చి చదువుచున్నప్పుడు వారు పరిశుద్ధమైన వారు అని మనము ఎరుగుచున్నాము. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 38వ వచనం. పరిశుద్ధమైనది వారికి మన్నాగా ఉండెను. మనము ఈ దూతల యొక్క ఆహారమును భుజించవలను అంటే మన యొక్క జీవితం అంతయును పరిశుద్ధముగా ఉండవలసినది మిగుల అవశ్యము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాయుచున్నప్పుడు, సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహ ఆరాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొను వాడు గాని అయ్యున్న ఎడల వానితో సాంగత్యము చెయ్యకూడదు, అట్టి వానితో భుజింపను కూడదు అని వ్రాయిచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ప్రభు యొక్క బిడ్డలు పరిశుద్ధతను కాపాడుకొనుటతో పాటు అపవిత్రత నుండి, అపవిత్రతను జరిగించుచున్న దుర్మార్గుల వద్ద నుండి ప్రత్యేకింపబడిన వారై కనబడవలను. పరిశుద్ధమైన దేవదూతలు పరిశుద్ధమైన దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుచు స్తుతించుచున్నారు కదా. అదే విధముగా పరిశుద్ధ ప్రసన్నతను గ్రహించి మనము దేవుణ్ణి పొగడి స్తుతించెదముగాక. మూడవది, దేవుని దూతలు పరిచర్య చేయు ఆత్మలుగా ఉన్నారు. పరిచర్య చేయుటే వారికి భోజనముగా ఉండెను అని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. మనము పరలోకపు మన్నాను భుజించవలను అంటే ప్రభునకు పరిచర్య చేయు వారిగా ఉండవలెను. తండ్రికి బిడ్డ పరిచర్య చేయుచున్నట్లు పరిచర్యను చేయవలెను. పరిపూర్ణముగా తండ్రి యొక్క పనిని కుమారుడు పూర్ణ హృదయంతో చేయుచున్నట్టు మనము పరిచర్యను చేయుటకు పిలువబడి ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవదూతల మన్నాను ప్రభు మనకు ఇచ్చియుండుట ఎంతటి గొప్ప ధన్యత! దానికి అర్హత గల జీవితమును మనము జీవించుచున్నామా అను సంగతిని పరిశీలించి చూచుట అవశ్యము కదా. నేటి ధ్యానమునకై పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సామెతల గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.